మేము ఎక్కడికి వెళ్ళాము, సాయి బ్రో రాలేదు. ఎక్కడికి వెళ్ళారు ఇవాళ? ఇక్కడ వనభోజనాలకు వెళ్ళాము. ఏ ఏరియాకి వెళ్ళారు? ఇబ్రహంపట్నం దాటిన తర్వాత మాల్ అని ఉంటుంది. Hello muchas, welcome to another vlog of Venkat Sai Vlogs. So today is the day where I am going to clear most of the work. పెండింగ్ వర్క్ ఉంది, కాకపోతే 11-12 ఆ టైంలో ఇంకొక వర్క్ ఉంది. ఆ వర్క్ని కూడా కంప్లీట్ చేయాలి, బయటికి వెళ్ళాలి. సో ఆ లోపల కొంచెం వర్క్స్ కంప్లీట్ చేయాలి. రియల్ ఎస్టేట్ వర్క్ ఉంది, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ రీల్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అండ్ యా, లాట్స్ ఆఫ్ థింగ్స్. అండ్ కొంచెం ఎడిట్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకేమున్నాయి, ఇంకేదో ఉంది మర్చిపోయాను. స్కెడ్యూలింగ్ చేసేసి పెట్టేయాలి మొత్తం. ఓకే సార్, అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఓకే కూల్. సో మొత్తానికి ఇవాళ చేయాల్సిన యాక్టివిటీస్, ఐ థింక్ దిస్ షుడ్ బి కొంచెం లిటిల్ ఐ పెయినింగ్, ఐ సో టు యూ గైస్. దిస్ షుడ్ విల్ బి ఫైన్ ఐ గెస్. సో యాక్టివిటీస్ అన్ని కంప్లీట్, యాక్టివిటీస్ అన్ని నోట్ చేసేసిన ఏమేమి చేయాలనేది. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అనమాట. ఇవాళ చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయి. అండ్ అన్నయ్యతో పాటు బయటికి వెళ్ళాలి, అది కూడా ఒక యాక్టివిటీ. అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఎడిట్ చేయాలి, ప్రాపర్టీస్ వెంకట్ సాయి ప్రాపర్టీస్ ఎడిట్ చేయాలి, వెంకట్ సాయి బ్లాగ్స్ ఎడిట్ చేయాలి, వెంకటాలజీ వీడియోస్ ఎడిట్ చేయాలి, షెడ్యూల్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్మాల్ యాక్టివిటీ మొత్తం చేసేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ వెంకటాలజీ వీడియోస్ అండ్ షెడ్యూల్ చేసేద్దాం. అండ్ ఆ తర్వాత వెంకట్ సాయి బ్లాగ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సో టుడే ఈజ్ ద లాట్ ఆఫ్ హెవీ వర్క్ డే. అండ్ సండే అనేం లేదు, నో రెస్ట్ మచస్. ఎవ్రీడే గ్రైండ్ చేయాల్సిందే, కష్టపడండి. ఇవాళ కూర్చొని నేను రీల్స్ చూసుకుంటా, నేను చిల్ అవుతా అంటే లేదు. ఎందుకంటే కనుక ఇఫ్ యూ సీ యువర్ టైం, మన ఫోన్ యాక్టివ్ టైంలో చూస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ 9 hours, 10 hours, 8 hours ఉంటుంది అనమాట. సో డైలీ మీరు 8 hours ఫోన్ని చూస్తూ ఉన్నారంటే మీ వర్క్ ఏ విధంగా డివేట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సో టైం వచ్చేసి 8:38 ఆన్ సండే. సో ఇవాళ కూడా కష్టపడాల్సిందే. కంటెంట్ క్రియేషన్లో పడితే అస్సలు టైం తెలియదు భయ్యా. ఇప్పుడు టైం 10 అయితే అంది. ఇందాక 8 o'clockకి 8:30కి స్టార్ట్ చేసి ఉండే. జస్ట్ స్కెడ్యూలింగే, 4 రీల్స్ ఉన్నాయి, స్కెడ్యూలింగ్కే అయింది. స్కెడ్యూలింగ్ చేసిన. అండ్ ఆల్సో దెర్ ఈజ్ వన్ వీడియో దట్ ఐ హ్యావ్ ఎడిటెడ్. కొంచెం ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సంథింగ్ న్యూ, కొత్తగా అనిపించింది. ఇంకా రా వీడియో ఇది. మొత్త హెల్ మళ్ళీ ఏం దొరికిందిరా చూడు. మనం ఇవాళ తినే కీరా ఇట్లుంది కదా, బట్ జెనెటికల్ మోడిఫై. నేనే చూసిన ఇవి ఇద్దరు ఎన్నిసార్లు చూసినా తెలుసా, 2-3 times చూసిన. ఐ లైక్ దిస్ కాన్సెప్ట్. హిందీలో ఒక పర్సన్ రీల్స్ చేస్తుంటే ఆ పర్సన్ యొక్క రీల్స్ చూసి మోటివేట్ అయినా అనమాట. దేర్ ఇస్ అన్ ఇష్యూ విత్ ద వీడియో అండ్ షెడ్యూల్ చేయలేకపోతున్నాము. బట్ చూద్దాం. 1info వాళ్ళతో కొంచెం మాట్లాడాలి అండ్ వాళ్ళకి పెట్టాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసినాం. సో ఇప్పుడు వెళ్ళి మమ్మీ ఫోన్ చేసింది. సో వెళ్ళి తినేసి వచ్చి తింటా. మా వాళ్ళందరూ ఇవాళ చెట్ల కిందకి వెళ్ళారనమాట. ఇన్ ద సెన్స్ వనభోజనాలకి వెళ్ళారు. స్ట్రీట్ వాళ్ళందరూ, ఇట్స్ నాట్ లైక్ సపరేట్ క్యాస్ట్ పీపుల్, బట్ స్ట్రీట్ వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నాడు ఆర్కే బ్రో, అక్కడ వెళ్తున్నాడు బైక్ మీద. హీస్ ఆర్కే బ్రో. మా ఓనర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. సో మా అన్నయ్యకి ఇప్పుడు బషీర్బాగ్లో పని ఉందంట. సో నౌ వీఆర్ గోయింగ్ దేర్. అండ్ చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసేసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేయాలి. ఇవాళ టిఫిన్ చేసేంత వరకే పని చేసిన, 8 to 10 పని చేసిన. ఆ తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళినా 11 o'clock అయిపోయింది, ఇప్పుడు 12 అయిపోయింది. అండ్ సో అలా నౌ ఇట్స్ గోయింగ్ ఆన్. నువ్వు వెళ్ళి రావాలన్నమాట. ఎంత దూరం పడుతుంది, ఊరు మధ్యలోకి పోవాలంటే టార్చర్ పోయా. సో వెళ్ళి చేసేసాం అమ్మా. సో ఇవాళ మా అన్నయ్యకి ఒక పని ఉంటే నేను మా అన్నయ్య కలిసి GHMC ఆఫీస్ దగ్గరలో వెళ్ళినాం అనమాట. వెళ్ళడానికి 20 నిమిషాలు అనుకుంటే 40 నిమిషాలు పట్టింది. నువ్వు రావడానికి 3:20కి బయలుదేరితే టైం వచ్చేసి 4:40. ఈ లెవెల్లో ట్రాఫిక్ సిటీ లోపల సండే, నాట్ ఈవెన్ హైవేస్లో, ఏది మన హైటెక్ సిటీ ఆ రోడ్లో కూడా అదనమాట. ఇంత ట్రాఫిక్. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్. లక్కీలీ మేము ఫ్యాన్లో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి లోపల పెద్ద ఫరక్ పడదు కానీ, బట్ స్టిల్ ఇట్స్ టైర్డ్. అండ్ దిగిన తర్వాత అర్థమవుతుంది అసలు ఏం టైర్డ్నెస్. ఇవాళ ఎన్ని పనులు అనుకున్నా బాబు, ఇంకా చాలా పనులు ఉన్నాయి రా బాబు. బ్లాగ్ ఎడిట్ చేయాలి, షార్ట్స్ ఎడిట్ చేయాలి, మస్త్ ఎడిటింగ్ ఉందన్నమాట. బట్ చూద్దాం. మా ఎడిటర్కి అయితే పంపించేసినాలే, బట్ వాడికి ఇంకా 3 videos ఎడిటింగ్ చేయాలి. మన డబ్బులు ఉన్నాయి.
రేపు ఇంకా పెద్ద పని ఉంది, చాలా పనులు ఉన్నాయి ఇవాళ కూడా. అండ్ ఇంకా 1 hour ఆఫ్ లెర్నింగ్ చేయాలి. మా బావ డైలీ 4 గంటలు చదువుతాడు, నేనేమో 1 గంట చదివి పీకుడుకాయ లెక్క. ఒకప్పుడు చదువుకోవడానికి చిన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్ పెట్టుకున్నట్టు ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది మెంటల్లీ. మా బావ వాళ్ళంటే తోపులు లేవాళ్ళు, కోడింగ్ చేసేటోళ్ళంటే నాకు ఎందుకో తోపులు లెక్క కనబడతారు. అండ్ ఇంకొకళ్ళు లైక్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా పెద్దలు ఉంటారు చూసిన, లైక్ పోర్ట్ఫోలియో మేనేజర్స్, వాళ్ళు మంచిగా అనిపిస్తారు నాకు. బికాస్ ద అమౌంట్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ దెమ్, వాళ్ళ మీద ఉండే అకౌంటబిలిటీ కోట్లల్లో ఉంటుంది. సో అది నేను తట్టుకోలేను, నా భయం అవుతుంది. సరే 5:21 అయితే అంతే టైం. ఇంకా పైకి వెళ్ళి ఇంకా ఎడిటింగ్ టైం స్టార్ట్స్. ఎడిటింగ్, వర్క్, లెర్నింగ్, క్లాసిక్లు. నా ఇవాళ మా ఎడిటర్కి వీడియో ఇచ్చేసిన, లెట్స్ సీ మా వాడు ఎట్లా ఎంత బాగా ఎడిటింగ్ చేస్తాడో అనేది. సో కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ వీటన్నిటిలో బద్దగిస్తున్నాడు, 400 రూపాయలు ఎడిటింగ్ కాబట్టి. ఐ డోంట్ నో వై. ఓకే, సో యా. అండ్ అబ్రహాం లింక్ పైన ఒక వీడియో ఉంది, అది డౌన్లోడ్ చేసి స్కెడ్యూల్ చేసేస్తా. డన్, దట్ షుడ్ బీ ఇట్. I don't know why, but doing everything by myself is so hectic భయ్యా. అచ్చా, ఇప్పుడు వెంకటాలజీ పేజ్ చేసి షార్ట్స్ అయినాయి, ఇంకా ఫుల్ వీడియో ఉంది, ఇంకా వెంకట్ సాయి వ్లాగ్స్ ఉంది, ఇంకా వెంకట్ సాయి ప్రాపర్టీస్ ఎడిటింగ్ ఉంది. అమ్మా చాలా కష్టం భయ్యా. సరే, ఎనీవేస్ లెట్స్ సీ. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. సో ఇవాళ మార్నింగ్ ఏంటిదంటే మా ఇంట్లో, మా అపార్ట్మెంట్, మా గల్లీలో మా వాళ్ళందరూ దే వెంట్ ఫర్ వనభోజనాలు. బికాస్ ఆఫ్ సమ్ వర్క్ విచ్ ఐ విల్ రివీల్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ నేను మిస్ చేసిన అనమాట. అండ్ మా ఫ్రెండ్ గారి పెళ్ళి మా అన్నయ్యతో పాటు వెళ్ళిన. సో ఈ పనుల వల్ల ఇవాళ మిస్ అయినాం. అండ్ సో ఐటమ్స్ మిగిలినాయి. సో వీఆర్ గోయింగ్ దేర్. మళ్ళీ ఇప్పుడు నైట్ మంచిగా అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం. సో ఐ విల్ గో అండ్ మేక్ సమ్ వీడియోస్. అగో పెద్ద మనిషి ఫోన్లో ఉన్నాడు. అక్కడ అందరు ఉన్నారు. అనిల్ బ్రో భోజనాలు. సో దీస్ గైస్ ఆర్ స్టార్టింగ్. సో యా, పోయేసి తినేసి వస్తా. హే, గులాబ్ జామ్ బాగుంది అక్క. వద్దు, చాలు చెప్పడానికి వచ్చండి అంతే, వద్దు. సో ఇప్పుడే భోజనాలు అయిపోయినాయి, యాక్టివిటీస్ కూడా వచ్చేసింది. యోగి ఈజ్ వెయిటింగ్ దేర్. మా అన్నయ్య గడ అక్కడ వాకింగ్. మా లేడీస్ అందరు ఆ ఇంట్లో ఉన్నారు అక్కడ. మేము ఎక్కడికి వెళ్ళాం, సాయి బ్రో రాలేదు. ఎక్కడికి వెళ్ళారు ఇవాళ? వనభోజనాలకు వెళ్ళాము. ఏ ఏరియాకి వెళ్ళారు? ఇబ్రహంపట్నం దాటిన తర్వాత మాల్ అని ఉంటుంది, MAL మాల్. ఏం మాల్ అది? మాల్, ఇట్స్ నాట్ మాల్. ఏదో మాల్ అంటాను. నిద్రపోతున్నా భూమి నిద్రపోతుందా? భూమి హాయ్ చెప్పు. హాయ్ చెప్పవా. ఇందాకే తినేసి వచ్చినాం. మొత్తం కొంచెం ముచ్చట్లు పెట్టేసి వీళ్ళందరితో చూసుకుంటే అవుట్ ఆఫ్ 6 యాక్టివిటీస్, అవుట్ ఆఫ్ 7 యాక్టివిటీస్ 3 యాక్టివిటీస్ కంప్లీట్ అయినా 4 యాక్టివిటీస్ కాల. ఇవాళ నుంచి అట్లా ఉండకూడదు అనమాట, కాన్సన్ట్రేటెడ్గా చేయాలి. ఓకే, సో యా సారీ. అండ్ రేపటి నుంచి పద్ధతిగా రేపు తొందరగా లేచి 6 o'clock అట్లా లేచి క్లాసెస్ వినేసి ఎంజాయ్ చేయాలి. ఓకే, చలో. నువ్వు అక్కడ, గడపలు కక్క.